ఈరోజు మనం జావాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే జావా ఫైల్ నేమ్‌తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందా? లేదా క్లాస్ నేమ్‌తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందా? ఓకేనా? ఇది నేర్చుకుందాం. ఓకే. మీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ జావా ఫైల్ నేమ్‌తో క్రియేట్ అవుతుందా? లేదా క్లాస్ నేమ్‌తో క్రియేట్ అవుతుందా? ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ తీసుకుందాం. క్లాస్ క్లాస్ ఇక్కడ మెయిన్ అని తీసుకుందాం. ఓకేనా? ఈ 2 డిఫరెంట్‌గా ఇస్తా. క్లాస్ నేము నేను ప్రీవియస్‌గా చెప్పిన వీడియోస్‌లో క్లాస్ నేము, ఫైల్ నేము సేమ్‌గా పెట్టాలన్నా. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా పెడతా. డిఫరెంట్‌గా పెడితే ఏ నేమ్‌తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీనిలో మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే ఒక హలో వరల్డ్‌ని ప్రింట్ చేద్దాం. ఓకే. హలో వరల్డ్ ఓకే. హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. ఇక్కడ నేను ప్రీవియస్‌గా ఏం చెప్పాను, క్లాస్ నేము, జావా ఫైల్ నేమ్ సేమ్‌గా పెట్టాలన్నా. కానీ ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్‌గా పెడదాం. ఏ ఫైల్‌తో క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం మనం. ఓకేనా? ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటిది? మెయిన్. ఇక్కడ నేను పెట్టే ఫైల్ నేమ్ ఏం పెడతానంటే ఊరికే సంథింగ్ హలో డాట్ జావా అని పెట్టా. ఓకేనా? ఇక్కడ టెస్ట్ డాక్యుమెంట్స్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సేవ్ అయిందో లేదో చూద్దాం. ఇదిగోండి హలో డాట్ జావా అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇది ఒకసారి పెద్ద చేద్దాం. ఫాంట్ కొంచెం పెద్ద చేసి ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే కంపైల్ చేద్దాం. ఓకేనా? జావా ఫైల్ని కంపైల్ చేయాలి కదా మనం. కమాండ్ ఏంటి? జావా ఫైల్ నేమ్. జావా ఫైల్ నేమ్ ఏంటి? హలో డాట్ జావా. ఓకేనా? కంపైల్ చేశాను. అది సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. కంపైల్ అయినప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనం ఇక్కడ సేవ్ చేసాం కదా. ఈ హలో డాట్ జావాకి ఒక కంపైల్ చేయగానే మనకి ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అది ఏ నేమ్తో క్రియేట్ అయింది? మెయిన్ డాట్ క్లాస్ అనే ఫైల్తో క్రియేట్ అయింది. మెయిన్ చూడండి, ఈ మెయిన్ అర్థమైందా? క్లాస్ నేమ్తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అవునా? మన ఫైల్ నేమ్తో కాదు. ఫైల్ నేమ్తో క్రియేట్ అవ్వదు. ఇప్పుడు క్లాస్ నేమ్తోనే డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. జావా క్లాస్ నేమ్ ఏంటి? మెయిన్ కదా. క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? క్లాస్ ఫైల్ నేమ్ సేమ్ కాబట్టి మనం మెయిన్. ఓకే. హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? కావాలంటే ఇంకొకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మెయిన్ బదులు నేను మార్చేస్తా. క్లాస్ నేమ్ ఏమని పెడతా, టెస్ట్ అని పెట్టి సేవ్ చేస్తున్నా. ఒక్కసారి రన్ చేద్దాం. ఒకసారి కంపైల్ చేద్దాం. ఓకే. ఫైల్ నేమ్ అనేది సేమ్. మన ఫైల్ నేమ్ మార్చలే, క్లాస్ నేమే చేంజ్ చేసాం. ఓకేనా? అప్ యారో నొక్కండి. అది జావాసి హలో డాట్ జావా అనే కమాండ్ వచ్చింది. అది సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. కంపైల్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇదిగో టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు మన మెయిన్ క్లాస్ ఫైల్ నేమ్ ఏంటి? టెస్ట్గా పెట్టాం. కంపైల్ చేసినప్పుడు జేవిఎం అనేది ఈ క్లాస్ ఫైల్ నేమ్తోనే డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ చేసింది. ఓకేనా? ఓకే. ఒకసారి ఇది రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేయాలంటే ఇప్పుడు మన డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఏంటి? టెస్ట్. ఓకే. అదిగోండి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జావా ఫైల్ నేమ్తో కాదు డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. క్లాస్ నేమ్తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా? ఓకే. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే అదే ఫైల్లో అదే క్లాస్ నేమ్తో ఏమన్నా కోడ్ అనేది అప్డేట్ చేస్తే అదే డాట్ క్లాస్ ఫైల్లో అప్డేట్ అవుతుంది. లేదు, నువ్వు అప్డేట్ చేసే క్లాస్ ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేస్తే అప్పుడేమవుతుంది? వేరే క్లాస్ అదే క్లాస్ నేమ్తో వేరే డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఇది ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కోడ్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకే. కోడ్ని అప్డేట్ చేసా, సేవ్ చేసా. ఓకే. సేవ్ చేసి ఒక్కసారి కంపైల్ చేద్దాం. ఓకే. కంపైల్ చేసా. ఇక్కడ కంపైల్ చేసినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మన టెస్ట్ అనే క్లాస్ ఫైల్ నేమ్ అనేది సేమ్ కాబట్టి ఈ టెస్ట్ అనే క్లాస్ ఫైల్ అలాగే ఉంది. ఓకే. దీనిలో అప్డేట్ అవుతుంది. ఓకే.
ఇప్పుడు ఏమవుతుందంటే నేను టెస్ట్ తీసేసి సంథింగ్ మన జావా కాబట్టి జావాని పెట్టా, సేవ్ చేసా. ఓకే, కోడ్ని కూడా అప్డేట్ చేద్దామంటే చేద్దాం. ఓకే, కోడ్ని కూడా అప్డేట్ చేసా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు నేను కంపైల్ చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. ఇంకొకసారి కంపైల్ చేస్తా. కంపైల్ చేసినప్పుడు ఇదేం చేసింది, మన జావా ఫైల్ని కంపైల్ చేసి అదే క్లాస్ నేమ్తో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ కూడా చేంజ్ చేశాయి, జావా అని చేంజ్ చేశాయి. అంటే జావా డాట్ క్లాస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. ఇది ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఇది జావా డాట్ క్లాస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, జావా ఫైల్ నేమ్తో కాదు క్లాస్ నేమ్తో అనేది మన డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అవునా? ఓకే, మనం అదే క్లాస్ నేమ్తో మళ్ళీ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు ఒకవేళ క్లాస్ నేమ్ అదే ఉంటే ఆ డాట్ క్లాస్ ఫైల్లోనే అప్డేట్ చేసుకుంటుంది. ఓకేనా, ఆ బైట్ కోడ్లోనే. లేదు, ఆ క్లాస్ నేమ్ కూడా చేంజ్ చేసేస్తే మళ్ళీ ఇంకో కొత్త క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుని దానిలో బైట్ కోడ్ అనేది పెట్టుకుంటుంది. ఓకేనా? ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.